రవితేజ అంటే ఎనర్జీ అంటే రవితేజ. ఎన్ని గంటలు షూటింగ్ చేసినా ఆయనలో ఎనర్జీ తగ్గదంటారు సినీ వర్గాలు. ఇక ఆయన డైలాగుల్లో పవర్ ప్రవహిస్తూ ఉంటుంది. విలన్లకు పంచ్ల మీద పంచ్లు ఇస్తూ ఉంటాడు రవితేజ. మరి ఈ హై ఎనర్జీ వెనుక రీజన్ ఉందా? సిట్ టీమ్ ఇంట్రాగేషన్ రూమ్లో మాస్ మహారాజా హాట్ సీట్లో కూర్చోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏంటి మ్యాటర్? కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. డాక్టర్ మంచోడైతే మినిమం 3 నెలల టైం పడుతుంది. బెదరండి. వద్దు, నా మాట విను. వచ్చిన పని కామ్గా చూసుకుని వెళ్ళి నాలాంటి చూడటం వేరు, నన్ను చూడటం ఇది నాలాంటి చూడటం. నేను చేయి పెట్టిన దగ్గర అన్నవాహిక అని ఒకటి ఉంటుంది. చిన్న మెల్లెట్ లాగాననుకో, చిన్నవి పెద్దవి పేగులు మొత్తం బయటకు వచ్చేస్తాయి. పక్కన డాబాగా వేస్తే బోటి కింద ఉండి పెట్టేస్తాడు. లాగేమంటావా? నువ్వును లాగేస్తాను. హిరోషిమా, నాగసాకి పేర్లు విన్నావా? ఇప్పుడు అమెరికా 60 ఏళ్ల క్రితం అణుబాంబు వేస్తే ఇప్పటికీ కోలుకోలేదు. దాని పేరు అణుబాంబు, నా పేరు ఆంజనేయులు. పేర్లే తేడా, పవర్ ఒక్కటే. ఇప్పుడు నిన్ను కొడితే నీకు పుట్టేవాడికి వాడికి పుట్టేవాడికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీడు మాక్సిమం ఇంకో 10 నిమిషాల కంటే ఎక్కువ బతకడు. ముందు జీర్ణ శక్తి, ఆ తర్వాత చూపు, వినికిడి. ఇలా ఓదాని తర్వాత ఒకటి పోయి వంతులేసుకొని పోటాపోటీగా చేయడానికి ఆ బొడాగాడు నువ్వు చేసేది సమాజ సేవ కాదు. జనాల్ని బాధ పెట్టకండి, తప్పు మానాయ్. రవితేజ 27 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఏ వివాదంలోనూ రవితేజ పేరు బయటకు రాలేదు. చివరకు రవితేజ సోదరులు భరత్, రఘులు డ్రగ్స్ కేసులో చిక్కుకున్నప్పుడు కూడా రవితేజ పేరు వినిపించలేదు. ఓవైపు వరుస ఫ్లాప్లు, మరోవైపు సోదరుడు భరత్ మరణం, ఇంకోవైపు డ్రగ్స్ కేసులో నిందితులతో ప్రత్యక్ష సంబంధం ఉందని సిట్ ఆరోపించడం. ఇలా రవితేజ కెరీర్లోనే అతిపెద్ద సవాల్ను ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు. మరి నిప్పులా బయటపడతాడా? తన నిజాయితీని నిరూపించుకుంటూ టచ్ చేసి చూడు అని ఎదురు సవాల్ విసురుతాడా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. నేను చేయి పెట్టిన దగ్గర అన్నవాహిక అని ఒకటి ఉంటుంది. చిన్న మెల్లెట్ లాగాననుకో. ఫిలిం కెరియర్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు రవితేజ. పూరి జగన్నాథ్, రవితేజల కెరియర్ దాదాపుగా ఒకే సమయంలో టేక్ ఆఫ్ అయ్యాయి. హీరోగా రవితేజ, డైరెక్టర్గా పూరి కలిసి హిట్స్ కొట్టారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు వంటి హిట్స్ కొట్టారు పూరి, రవితేజ. మాస్ మహారాజాకి స్టార్ డైరెక్టర్తో ఫ్రెండ్షిప్ బలంగా ఉంది. ఈ బలమైన బంధమే మత్తు బంధానికి కూడా దారితీసిందా అన్న ఊహాగానాలు వస్తున్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, స్టార్ హీరోగా ఇలా రవితేజ 27 ఏళ్లుగా టాలీవుడ్లో తనదైన మార్కు వేశారు. 1990లో కర్తవ్యం సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయ్యారు రవితేజ. నిన్నే పెళ్లాడతా సినిమాకు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తర్వాత సింధూరం, సీతారామరాజు, పాడుతా తీయగా, మనసిచ్చి చూడు వంటి సినిమాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నీకోసం సినిమాతో హీరోగా మొదటి అవకాశం సొంతం చేసుకున్నారు రవితేజ. ఆ తర్వాత పూరి జగన్నాథ్ రవితేజ ఇమేజ్ను మార్చేశారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో మొదలుపెట్టి ఇడియట్తో దుమ్ము రేపారు. పవర్ఫుల్ డైలాగ్స్తో, ఎనర్జీ యాక్షన్ సీక్వెన్స్తో ఇరగదీసిన రవితేజ రియల్ లైఫ్లో అతిపెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నారు. డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కోసం నవ్వుతూ హాజరయ్యారు రవితేజ. గళ్ల చొక్కా వేసుకుని ముఖంపై నవ్వుతూ చకచక నడుచుకుంటూ వచ్చేశారు. మరి సిట్ ప్రశ్నలకు మాస్ మహారాజు ఇలాగే చకచక ఆన్సర్స్ ఇచ్చేస్తారా? రవితేజలోని పవర్కు మత్తు పదార్థాలు కారణమా అన్న అనుమానాలను ఎలా క్లియర్ చేస్తారు? డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం లేదంటున్న రవితేజ తాను నిప్పు అని ఎలా నిరూపించుకుంటారు? తన బిడ్డ ఏ తప్పు చేయలేదని రవితేజ తల్లి చెబుతున్నారు. తాము భయపడడం లేదని చెప్పారామె. బ్లడ్ శాంపిల్ ఇవ్వాలని సిట్ కోరితే రవితేజ తప్పకుండా ఇస్తాడని చెప్పారామె. తప్పకుండా బ్లడ్ కూడా ఇస్తాడు టెస్టింగ్కి. చేసుకోమనండి, ఏదో వాళ్ళ ఇష్టం. చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి?
సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు రవితేజ ఏ తప్పు చేయలేదు, అసలు డ్రగ్స్ అలవాటే లేదు అని. మనం ఎందుకు చేయలేదు, మనం తప్పు అయితే చేయలేదు. అది ఏదైనా దుర్మార్గం బయట నుంచి ఏదైనా వస్తే మనం చెప్పలేం తప్ప, నిజంగా కావాలనుకుంటే నిజాయితీగా తను బ్లడ్ ఇస్తాడు, ఏమడుగుతాడు చెప్తాడు. ఆ సంబంధం లేదు దాని గురించి, తనకు అంత నాలెడ్జ్ కూడా లేదు, డ్రగ్ గురించి భయం లేదు, భయపడక్కర్లేదు, వెనకడిగే లేదు మాకు. ఏది కావాలితే చెక్ చేసుకోండి బాడీ అంతా. డ్రగ్స్ మాఫియాతో లింకులు, టాలీవుడ్ సహచరులతో డ్రగ్స్ సంబంధాలు, సోదరులతో ఈ వ్యవహారానికి సంబంధించిన అంశాలపై సిట్ అధికారులు రవితేజపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 3.5 గంటల నుంచి ఏకధాటిగా ఈటెల్లాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు సిట్ అధికారులు. బలమైన ఆధారాలు చూపించడంతో రవితేజ ఊకొడుతున్నారా లేక ఉలిక్కి పడుతున్నారా? సిట్ ఆఫీస్లో అసలేం జరుగుతోంది? కాల్విన్ జీషాన్తో ఎన్నేళ్లుగా పరిచయం? వీరిద్దరితో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్స్లో కాల్విన్తో మీకు పనేంటి? డ్రగ్స్ మీరొక్కరే తీసుకునేవారా లేక మీకు సహచరులు ఎవరైనా ఉన్నారా? ఇటువంటి ప్రశ్నలు సిట్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే పూరితో విదేశాల్లో ఎక్కడెక్కడికి వెళ్లేవారు? షూటింగ్ లేని సమయాల్లో గోవా, బ్యాంకాక్లో ఎలాంటి పార్టీలు చేసుకునేవారు? పూరి ద్వారానే ముమైత్, చార్మి పరిచయం అయ్యారా? మీ సోదరులతో డ్రగ్స్ రిలేషన్ ఉందా? భరత్ మీకోసమే డ్రగ్స్ సప్లయర్గా అవతారం ఎత్తాడన్నది నిజమేనా? రఘుకు ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాతో లింక్స్ కొనసాగుతున్నాయా? 7 ఏళ్ల క్రితం అరెస్టును మీరు తప్పించుకున్నారా అంటూ రవితేజను సిట్ బృందం ప్రశ్నిస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో 8 మంది సినీ ప్రముఖులను విచారించారు సిట్ అధికారులు. నటి ముమైత్ ఖాన్ను దాదాపు 7 గంటలు, హీరోయిన్ చార్మిని 6.5 గంటలు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను 4 గంటల పాటు విచారించారు. ఇక నవదీప్ను 11 గంటలు, హీరో తరుణ్ను 13 గంటలు, నటుడు సుబ్బరాజును 13 గంటలు విచారించారు. శ్యామ్ కే నాయుడిని 6 గంటలు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ను 11 గంటలు విచారించారు. కాల్విన్తో వారికి ఉన్న సంబంధాలపై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. సిట్ విచారణలో మొదటి రోజు నుంచి ఎవరెవరు వచ్చారు అన్న వివరాలు మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాము. ఫస్ట్ డే డైరెక్టర్ పూరి జగన్నాథ్ సిట్ విచారణకు హాజరయ్యారు. తొలి రోజు అంతటా ఉత్కంఠ. అసలు పూరి జగన్నాథ్ విచారణకు వస్తారా రారా, అసలు ఎలా ఉంటుంది విచారణ, ఏం అడుగుతారు, ఎన్ని గంటలు ఉంటుంది, ఈ సస్పెన్స్లన్నీ ఆ రోజుతో తొలగిపోయాయి. 11 గంటలు పూరిని విచారించారు. ఉదయాన్నే ఆయన సిట్ ఆఫీస్కు ఆయన తమ్ముడు, ఆయన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు లాయర్తో చేరుకున్నారు. కానీ విచారణ గదిలోకి మాత్రం పూరిని మాత్రమే అనుమతించారు. 11 గంటలు విచారించిన తర్వాత పూరిని పంపించేశారు. ఆ నెక్స్ట్ డే 20వ తేదీన శ్యామ్ కే నాయుడు విచారణ కొనసాగింది. కేవలం 5 గంటలు మాత్రమే శ్యామ్ కే నాయుడిని విచారించారు. ఆ తర్వాత 21వ తేదీన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు విచారణ కొనసాగింది. సుబ్బరాజు కూడా ఆ రోజు ఉదయాన్నే సిట్ ఆఫీస్కి వచ్చి 13 గంటలు విచారణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత రోజు హీరో తరుణ్ విచారణ కూడా కొనసాగింది. తరుణ్ కూడా 13 గంటలు విచారించారు అధికారులు. ఆ దృశ్యాలన్నీ మనం చూస్తున్నాము. ఎవరెవరు ఏ ఏ తారీఖుల్లో సిట్ ఆఫీస్కి వస్తున్న దృశ్యాలు. తరుణ్ తర్వాత నవదీప్, చిన్న, చార్మి, ముమైత్ ఇప్పటి వరకు విచారణకు హాజరయ్యారు. ఇవాళ హీరో రవితేజ విచారణ ఇంకా కొనసాగుతోంది.